చామంతి ప్రివ్యూ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ్ చామంతి అని గుండెల మీద రాసుకున్న గాయం ఇన్ఫెక్షన్ అవ్వడంతో హర్షవర్ధన్కి అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు ప్రేమ్ని నిలదీస్తూ ఉంటాడు. ఇక హర్షవర్ధన్ ఏం జరిగింది అని నిలదీయడంతో ఏమీ చెప్పకుండానే ప్రేమ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. చామంతి, చంద్రిక ప్రేమ్కైన గాయం గురించి బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు చంద్రిక దగ్గరకు వచ్చి చామంతి ఇలా అంటూ ఉంటుంది. అత్త, ప్రేమ్ బాబు మందులు వేసుకోవటం లేదు, ఆ గాయం ఇన్ఫెక్షన్ అయ్యి తగ్గటం లేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఇలా ప్రేమ్ బాబు మందులు వేసుకోకుండా ఉంటే ఆ గాయం పెద్దదయ్యి క్యాన్సర్ కన్నా కూడా ప్రమాదకరం అవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా అని చంద్రిక దగ్గర చామంతి అంటూ ఉంటుంది. అందుకని ప్రేమ్ బాబు విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చామంతి చెప్తూ ఉంటుంది. అప్పుడు చంద్రిక ప్రేమ్ బాబు కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంది. అప్పుడు చామంతి, అత్త, నేను నీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది. అప్పుడు చంద్రిక ఏంటది అంటుంది. అసలైన రాజమణిహారం నా దగ్గర ఉందత్త. ఇక ఆ మాట వినగానే చంద్రిక షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నీ దగ్గరకి ఎలా వచ్చిందమ్మా అని అనగానే, అదంతా నేను తర్వాత చెప్తానత్తా, కానీ ఆ రాజమణిహారం వల్ల చాలామందికి రోగాలు నయమయ్యాయని రాజావారు చెప్తూ ఉండేవారు. అక్కడే పనిచేస్తున్న మా అమ్మకి, మా నాన్నకి, నాకు తెలుసు. అందుకని ఆ రాజమణిహారం బయటికి తీసుకొస్తే ఆ రాజమణిహారం మీద పడే సూర్యకిరణాలు బాబుని తాకితే ఆ గాయం త్వరగా మానిపోతుంది అని చామంతి సలహా ఇస్తుంది. చాలామంది ఇదివరకు క్యూలో అలా ఉండి ఆ కిరణాల మీద పడేలా చూసుకొని రోగాలు తగ్గించుకునేవారత్త అని చెప్తూ ఉంటుంది చామంతి. ప్రేమ్ బాబు వైద్యం చేయించుకోవట్లేదు కాబట్టి ఆ కిరణాలు తగిలేలా చేద్దాము, నేను ఆ రాజమణిహారం తీసుకొస్తాను అని చామంతి చెప్తుంది. అప్పుడు చంద్రిక, అమ్మ చామంతి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ప్రేమ్కు మాత్రం ఆ గాయం తగ్గాలి అంటుంది చంద్రిక. అప్పుడు చంద్రిక, సరే ప్రేమ్ బాబుని అడుగుతాను, కానీ ఖచ్చితంగా నా మాట వింటాడని అయితే నాకు నమ్మకం లేదు అనగానే చామంతి, లేదత్తా, ఖచ్చితంగా నీ మాట వింటాడు అని చెప్తుంది. ఇక చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు. చెప్పు చంద్రమ్మ, ఏంటి, ఏం చెప్పాలని వచ్చావు? ఏం లేదు బాబు, నేను ఏం చెప్తానో అది ఆ పని మీరు ఒకటి చేయాలి రేపు అని చెప్తుంది చంద్రిక. నువ్వు చెప్తే ఏదైనా చేస్తాను, కానీ ఎవరో చెప్పింది వచ్చి నా దగ్గర మాత్రం చెప్పకు అని ప్రేమ్ బాబు అంటూ ఉంటాడు. రేపు మీరు పైకి ఒకసారి వచ్చి చొక్కాను తీసేసి రండి, వచ్చేటప్పుడు ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తే మీ గాయం తొందరగా తగ్గిపోతుంది అని చంద్రిక చెప్తుంది. అప్పుడు ప్రేమ్ ఇలా అంటూ ఉంటాడు. ఓ, అర్థమైంది చంద్రమ్మ, మీరు కూడా నాతో అబద్ధాలు ఆడుతున్నారు. ఆ చామంతియే కదా ఇలా చెప్పింది, తనకొచ్చిన అన్ని వైద్యాలు నా మీదే ప్రయోగించాలని చూస్తుంది. నా గాయానికి మందు ఆ చామేనని ఎప్పుడు తెలుసుకుంటుంది? నా ప్రేమలో తనకి ఏం లోపం కనిపించింది? నాకు ఏదైనా గాయమైతేనే విలవిలలాడిపోయే చామంతి ఇప్పుడు ఎలా ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? ఎందుకు చంద్రమ్మ, ఎందుకు ఇలా చేస్తుంది? నా ప్రాణం, నా జీవితం తనేననుకున్నాను. అవసరమైతే అమ్మని ఎదిరించి కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాను కదా, మరి ఎందుకు చేస్తుంది ఇలా? శ్యామ్కు మాత్రమే నా ప్రేమ అర్థం కాలేదని నాకు అర్థమైంది. అప్పుడు చంద్రిక, అలా అనొద్దు బాబు అని ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు చామంతి అక్కడికి వస్తుంది. అది చూసిన ప్రేమ్, వచ్చావా, ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. నేనేమైపోతే నీకెందుకు, ఇలా ఎందుకు చెప్పి పంపిస్తున్నావు చంద్రమ్మకి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చామంతి, వద్దు బాబు, అలా అనొద్దు బాబు అంటుంది. అసలు ప్రాబ్లం అంతా నీ దగ్గరే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. మా అమ్మ దగ్గర లేదు, మా నాన్న దగ్గర లేదు, నా దగ్గర లేదు. పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తర్వాత ఏమో కాదన్నావు. అలాంటప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి, చెప్పు చామ అని అంటాడు. అప్పుడు చామంతి ఇలా అంటూ ఉంటుంది. నేను నాన్న కోసం మాత్రమే కేవలం ఇక్కడ ఉంటున్నాను, పద అని చంద్రత్త, వెళ్దాం పద అని అంటుంది. చిట్టీకి చెప్పి ఈ రాజమణిహారం నీ దగ్గర మళ్ళీ దాస్తున్నాను, ప్రేమ్ బాబు ఒప్పుకోవట్లేదు కాబట్టి మళ్ళీ ఇది నీ దగ్గర దాచిపెడుతున్నాను అని చిట్టీకి చెప్తుంది. చిన్న డౌట్ వచ్చినా కూడా నీ దగ్గర ఉందని ఆ రోజా, ఈ రమాదేవి అమ్మ ఇద్దరు తీసేసుకుంటారు. చామంతి అలా చెప్పడం రోజా వింటుంది. ఇక సరే చామని రోబో చిట్టి రాజమణిహారాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అది గమనిస్తుంది రోజా. చామంతి, నీ దగ్గర రాజమణిహారం ఉందా అని ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతూ ఉంటుంది. అత్తయ్య దగ్గర ఉందో, లేకపోతే ఇంకెక్కడైనా ఉందేమో, లేకపోతే ఆ ఉపేంద్ర దగ్గర ఏమైనా ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. చివరికి నీ దగ్గర ఉందా అది అని ఇక రోజా ఆలోచిస్తూ ఉంటుంది. 51% ఆస్తిని మామయ్య గారేమో చిట్టి దగ్గరే దాస్తారు, నువ్వు రాజమణిహారము చిట్టి దగ్గరే దాస్తావు. ఇక రాజమణిహారం రోబో దగ్గరే కదా ఉంది, మళ్ళీ తన్ని ఎలాగైనా చేజిక్కించుకోవచ్చు అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇక త్రిపాఠి, గుణ ఇద్దరు జైలుకు వస్తారు. జైలర్ ప్లేస్లో ఇంకో కొత్త అతను ఉంటాడు. అప్పుడు అతను వాళ్ళతోటి ఇలా అంటూ ఉంటాడు.
మీరు హత్యానేరంలో ఇరుక్కుపోయారు కదా, అలా కేసు వాదించే లాయర్నే మీ అబ్బాయికి ఇచ్చి మీరు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా. ఆ చామంతి వాళ్ళ నాన్న రామచంద్రయ్య ఏమో ఇక్కడ మరో కేసులో ఇరుక్కున్నాడు. ఆ రామచంద్రయ్య ఖచ్చితంగా బయటికి రావాలి అని అనుకుంటున్నాడు అని అనగానే, అప్పుడు అలా అనగానే త్రిపాఠి ఇలా అంటూ ఉంటాడు, హలో, వాడు ఎక్కడున్నా కానీ లోపలే ఉన్నాడు కదా, మళ్ళీ నేను ఈ జైలుకి జైలర్గా వస్తాను. ఇప్పుడు ఆ చామంతిని మేము ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామో తెలుసా? నా పైన చాలా కేసులున్నాయి. ఆ కేసులన్నీ నేను తప్పించేసుకుంటే చాలు అని త్రిపాఠి అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ చామంతిని నేను మా ఇంట్లోనే పాతి పెట్టేస్తాను. నా కొడుకు ఇంటి పని మనిషిని చేసుకునేంత దరిద్రుడు కాదు అని త్రిపాఠి అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఈ జైల్లోనే మగ్గిపోవాలి, చామంతి పైకి పోవాలి అని అంటూ ఉంటాడు త్రిపాఠి. అలాగే మీరు కేసు అంటున్నారు కదా, అలాంటి కేసులు ఎన్నో మాఫీ చేసిన బాపతి నాది. ఇక నేను ఆ చామంతి విషయంలోనే భయపడటం లేదు. ఇక 10 రోజుల్లో ఆ చామంతి నా ఇంటికి కోడలుగా వస్తుంది. ఇంకొక 10 రోజులకి అది మా ఇంటి గోడపైన ఉన్న ఫోటోలోకి ఎక్కిపోతుంది. అది మా ప్లాను అని అంటాడు త్రిపాఠి. ఇక అటువైపు నుంచి వస్తున్న రామచంద్రయ్య అదంతా వింటూ ఉంటాడు. అప్పుడు రామచంద్రయ్య ఇలా అనుకుంటూ ఉంటాడు, బిడ్డ చామంతి, నువ్వు ప్రేమ్ బాబును పెళ్లి చేసుకోలేదా అని ఆందోళన చెందుతూ ఉంటాడు. నువ్వు ఆ రోజు పెళ్లి జరుగుతుందని చెప్పావు కదా, మరి ఈ దుర్మార్గుల చేతిలో ఎలా చిక్కావమ్మా? ఎలా నువ్వు వీళ్ళ చేతిలో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు అని రామచంద్రయ్య తెగ బాధపడిపోతూ ఉంటాడు. కావాలనే ఏదో జరిగింది, నన్ను ఇరికించి నిన్ను ఏదో ప్లాన్ చేసి ఇలా పెళ్ళికి ఒప్పించారు అని రామచంద్రయ్య అనుకుంటూ ఉంటాడు. చెప్తాను, ఈ విషయం ఎలాగైనా చెప్పాలి, నా బిడ్డని ప్రేమ్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆందోళన చెందుతూ ఉంటాడు రామచంద్రయ్య. అమ్మ, బిడ్డ చామంతి, నువ్వు ఈ నాన్న కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు. కానీ నువ్వు నీ మనసుకు నచ్చిన ప్రేమ్ బాబు ఆ లాయర్ని పెళ్లి చేసుకోవాలి అంటే నిన్న ఖచ్చితంగా ఆ రమాదేవి రమణమ్మ ఏదో చేస్తుంది, అదేదో జరుగుతుంది. నువ్వు మాత్రం నాకు అది చెప్పడం లేదు. ఇక అలా రామచంద్రయ్య భయపడుతూ ఉండటంతో అక్కడికి ఒక పెద్ద ఆఫీసర్ వస్తాడు. ఏంటి రామచంద్రయ్య, నిన్ను ఈరోజు వేరే జైలుకి మార్చమని మా పై అధికారులు చెప్తున్నారు. అది రాత్రివేళ మారుద్దామని అనుకుంటున్నాము. అప్పుడు రామచంద్రయ్య, రాత్రివేళ ఎందుకు, పగలు కూడా తీసుకెళ్ళొచ్చు కదా సార్ అంటూ ఉంటాడు. అప్పుడు ఓ ఖైదీ ఓ అధికారిని నిలదీసే హక్కులు ఎప్పటి నుంచి వచ్చాయి అని అంటూ ఉంటాడు. ఎప్పటి నుంచో కాదు సార్, చాలామందిని ఇలాగే తీసుకువెళ్ళి పైలో కలిగి పంపించేస్తున్నారు. నన్ను కూడా చంపాలి అనుకుంటున్నారు. అలాగే నాకు ఒక అవకాశం ఇవ్వండి. నువ్వు ఇలాంటి నాటకాలు ఆడటం వల్లే పైకి పోతావు. సరే, నీకు ఒక అవకాశం ఇవ్వాలి, బ్రతకాలా చావాలా అని అని అక్కడి నుంచి అధికారి వెళ్ళిపోతాడు. ఈ ఒక్క అవకాశం నేను సద్వినియోగపరచుకొని నా బిడ్డ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నన్ను పెడుతున్న హింసలు చెప్పాలి అనుకుంటాడు రామచంద్రయ్య. ఇక అలాగే ప్రేమ్ బాబుని నా బిడ్డని కలిపేస్తాను, ఇక నేను చనిపోయినా పర్వాలేదు అని అనుకుంటూ ఉంటాడు రామచంద్రయ్య. రమాదేవి, చంద్రిక ఎవరి గదుల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. తను ప్రేమించిన అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమని నేను గెలిపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది చంద్రికతో పాటు హర్షవర్ధన్ కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. ఇక నా కొడుకు పెళ్ళి ఆగటానికి కారణం ఆ రమాదేవి అయ్యి ఉంటుంది. నేనే ఈ ఇంటి కోడలనని, హర్షవర్ధన్ నా భర్తని ఇక బయట పెడతాను అని చంద్రిక అనుకుంటూ ఉంటుంది. అలాగే రమాదేవి భర్త వేణుగోపాల్ గురించి ఖచ్చితంగా ఆయనకి చెప్పాలి. అప్పుడు నా కొడుకు చామంతి ఏ అడ్డు లేకుండా పెళ్లి చేసుకుంటారు అని చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరైనా బ్రతికి ఉన్నారు అంటే అది కొడుకుల వల్ల, భర్తల వల్ల. వాళ్లే శిక్షలు వేసుకుంటున్నారు అంటే ఇక నా బ్రతుక్కి అర్థమేముంటుంది? రమాదేవికి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. ఆ వార్నింగ్తో తను వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుందా సరే. ఒకవేళ తను భయపడకుండా నన్నే ఎదిరించాలి అనుకుంటే ఇక అప్పుడు అసలు నిజాలు ఆయన ముందు ఉంచుతాను అని అనుకుంటూ ఉంటుంది చంద్రిక. ఇక అప్పుడు రమాదేవి అంటుంది, హర్ష, చంద్రిక, మీ ఇద్దరు ప్రేమ్ గురించి ఇంత బాగా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. హర్ష, నువ్వు తెలిసన్నావో తెలియకన్నావో అరుణ్ని బాగా చూసుకుంటానని, ప్రేమ్ను బాగా పట్టించుకోవట్లేదని అలా అనడం నువ్వు కరెక్టే హర్ష, నువ్వు అన్నది కరెక్టే. ప్రేమ్ని ఎందుకు పట్టించుకోవాలి? ప్రేమ్ ఏమన్నా నా కన్న కొడుకా? నా ఏకైక కొడుకు అరుణ్ మాత్రమే అని రమాదేవి అంటూ ఉంటుంది. ఈ ఇంటికి వారసుడు ఎప్పుడైనా అరుణే అని అంటూ ఉంటుంది హర్షతో రమాదేవి. త్వరలో ఆ రోజాని మట్టుపెట్టి నా స్థాయికి తగ్గ కోడల్ని తీసుకొచ్చుకుంటాను. అలాగే ప్రేమ్కి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని నాకు తెలుసు హర్ష. ప్రేమ్ చామంతి అని నేమ్ రాసుకున్న రోజే ప్రేమకైన గాయం తెలుసుకున్నాను. ప్రేమ్ని ఎప్పటి నుండో లేపేయాలి అనుకుంటున్నాను. ఆ చంద్రికకు అసలు సిసలైన నరకాన్ని చూపించాలి అనుకుంటున్నాను. ఆ దేవుడు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడికైన గాయాన్ని వాడే ఇన్ఫెక్షన్లా మార్చుకొని వాడికి వాడే హాని చేసుకుంటున్నాడు. నా చేతికి మట్టి అంటకుండా ప్రేమ్కి ఏదో ఒకటి జరిగితే అది నా మీదకి రాకుండా ఉంటుంది. ఇప్పటికీ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైంది. ఇక వారం రోజుల్లో అదంతా ఒళ్ళు మొత్తం పాకుతుంది.
ఇక అప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అవయవాలన్నీ పాడయ్యాక ఎవరు చేసేదేముండదు కదా. ఇక అప్పుడు ఏ మనిషి బ్రతకడు. ఇక నా మీద నువ్వు తప్పు తేల్చలేవు హర్ష, ఇదే నా ప్లాను అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇక అర్ధరాత్రి 3 అవుతుంది. ఇక రామచంద్రయ్యని జైలు నుంచి తరలిస్తూ ఉంటారు. రామచంద్రయ్యని చంపాలని ఒక ప్లేస్ దగ్గర ఆపుతారు దారి మధ్యలో. ఇక రామచంద్రయ్య అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు, నన్ను చంపాలని మీరు తీసుకొచ్చారు, కానీ చచ్చే ముందైనా నేను ఒక మంచి పని చేసి చావాలి. ఇక రామచంద్రయ్య తన చేతిలో కారం ఒకటి తెచ్చుకొని అది వాళ్ళ కళ్ళల్లో కొడతాడు. ఇక ఆ కారం కళ్ళల్లో పడటంతో మంట మంట అని అరుస్తూ ఉంటారు అధికారులు. ఇక కానిస్టేబుల్ దగ్గర ఉన్న సంకెళ్ళ కీతో తన సంకెళ్ళు తీసేసుకొని పారిపోతాడనమాట రామచంద్రయ్య. ఇక ఆ చీకట్లో పరుగులు పెడుతూ ఉంటాడు రామచంద్రయ్య. ఇక వాళ్ళు నీళ్లు తెచ్చుకొని కళ్ళు కడుక్కొని వాళ్ళు రామచంద్రయ్యని వెతికేలోపు 4 అయిపోతుంది. ఇక రామచంద్రయ్య వెతుక్కుంటూ రమాదేవి ఇంటికి చేరుకుంటాడు. ఇక అక్కడికి చేరుకొని బిడ్డ చామంతి చామంతి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక అందరూ ఒక్కసారిగా హాల్లో వచ్చేసరికి రామచంద్రయ్య కనిపిస్తాడు. హర్షవర్ధన్ చూసి రామచంద్రయ్య, బాబు బిడ్డ అయితే ఈ ఇంట్లోనే ఉంటుందా, మీ దగ్గరే ఉంటుందా అని షాక్ అవుతూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి 4ంటికి రామచంద్రయ్యని చూసి రమాదేవి ఇక గజగజ వణుకుతూ ఉంటుంది. వీడేంటి జైలు నుంచి తప్పించుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇక రమాదేవి రోజా కూడా భయపడుతూ భయంగా చూస్తూ ఉంటుంది. చామంతి, అమ్మ చామంతి అనగానే చామంతి లోపల నుంచి వస్తుంది. అప్పుడు చామంతి, నాన్న ఏంటి మీరు ఇలా వచ్చారు, ఇక్కడున్నారేంటి ఇప్పుడు అని చామంతి షాక్ అవుతుంది. అమ్మ చామంతి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, నువ్వు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోలేదా అని అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య. నువ్వు పెళ్లి చేసుకొని ప్రేమ్ బాబుని ప్రశాంతంగా ఉంటానన్నావు కదా, ఏడమ్మా లాయర్ బాబు ఏడి? అయినా లాయర్ బాబు నిన్నేమైనా మోసం చేశాడా, ఏం జరిగింది అసలు? లాయర్ బాబు పెళ్ళి ఇంకొకళ్ళతో సెట్ చేశారంట, ఏంటమ్మా అసలు ఏమైంది? ఇక ఆ విషయం విన్నాక చంద్రిక, చామంతి, ప్రేమ్ షాక్ అవుతూ ఉంటారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారా, రండి బాబు రండి. అప్పుడు హర్ష రామచంద్రయ్యని చూడగానే ఇలా అంటూ ఉంటాడు, ఎందుకు మళ్ళీ జైలు నుంచి తప్పించుకొని చామంతిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు రామచంద్రయ్య అని హర్ష అడుగుతూ ఉంటాడు. తను నీకోసమే కదా చాలా కష్టపడి చదువుకుంటుంది అనగానే రామచంద్రయ్య ఇలా అంటూ ఉంటాడు, బాబు మీరు చాలా మంచివారు, అందుకే నేను మీకు ఒకటి చెప్దామని వచ్చాను. అప్పుడు చామంతి, నాన్న ఇప్పుడేం చెప్పొద్దు అంటుంది. చెప్పు రామచంద్రయ్య, నువ్వు జైలు నుంచి అసలు ఎందుకు తప్పించుకొని వచ్చావు, నాతో ఏం చెప్పాలి అనుకుంటున్నావు? అప్పుడు రమాదేవి, హర్ష అంతకులతో మాట్లాడి వాళ్ళకు ఒక అవకాశం కూడా ఇస్తావా అని అనగానే అప్పుడు హర్ష, నువ్వు ఆగురమా, రామచంద్రయ్య ఎలాంటివాడో నాకు తెలుసు, నువ్వు చెప్పు రామచంద్రయ్య. ప్రేమ్ కూడా ఇక అలాగే చూస్తూ ఉంటాడు. ప్రేమ్ బాబు, నా బిడ్డకి నీకు పెళ్ళని చెప్పారు కదా, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున నీ పెళ్ళని చెప్పారు కదా, మరి ఎందుకు చేసుకోలేదు, ఏమైంది, మీ పెళ్ళి ఎందుకు జరగలేదు అని అడుగుతూ ఉంటాడు. అలాగే మీరు చామంతిని ప్రేమించారు, నా బిడ్డ మిమ్మల్ని ప్రేమించింది, అలాంటిది మీతో పెళ్లి జరగకుండా నా బిడ్డని అలా ఆ జైలర్ కొడుకు గుణాతో పెళ్లి చేయడం ఏంటి? వాడేం చెప్తున్నాడో తెలుసా బాబు, వాళ్ళది కేసు ఏదో ఉందని చెప్పి చామంతిని కావాలని పెళ్లి చేసుకొని 10 రోజుల్లో చేసుకున్నాక చంపేయాలని చామంతిని ప్లాన్ చేస్తున్నారు బాబు. అందుకే ఇక నాటకాలతో పెళ్లికి ఒప్పించామని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఇంకో జైలర్తో మాట్లాడుకుంటుంటే అది నేను విన్నాను బాబు. ఇక అది వినగానే ఒక్కసారిగా హర్షవర్ధన్, ప్రేమ్ అందరూ షాక్ అయిపోతారు. ఇక రమాదేవి ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు హర్ష ఇలా అనుకుంటూ ఉంటాడు, అయితే గుణ వాళ్ళు కావాలనే చామంతిని సంబంధం అడిగారా? అప్పుడు రామచంద్రయ్య ఇలా అంటూ ఉంటాడు, ప్రేమ్ బాబు చామంతి ప్రేమించుకున్నారయ్యా. ప్రేమ్ బాబు మీకేమవుతాడు బాబు అనగానే హర్ష, ప్రేమ్ నా కొడుకు అని చెప్తాడు. ఇక ఇంతలో చామంతి, నానా మిమ్మల్ని నేను జైలుకి తీసుకువెళ్తాను అంటుంది. నువ్వు నిజం చెప్పాలంటే నా ప్రాణాలు కాపాడటానికే జైలు నుంచి వచ్చావు. నా కొడుకు చామంతిని ప్రేమిస్తున్నాడని నాకు అర్థమయ్యేలా చెప్పావు. నా కొడుకు చామంతిని చాలా బాగా ప్రేమిస్తున్నాడు. చామంతి కోసం చనిపోవాలని కూడా అనుకున్నాడు. చామంతి కోసం గాయం చేసుకొని ఆ గాయానికి మందులు కూడా వేసుకోకుండా చనిపోవాలి అనుకుంటున్నాడు. అర్జెంటుగా రేపు చామంతికి ప్రేమ్కి పెళ్లి చేస్తాను. మీ కేసు నాకు తెలిసిన పెద్ద లాయర్కి ఇచ్చి మిమ్మల్ని వేరే జైలుకి పంపిస్తాను. అలాగే రమాదేవి నీ కళ్ళ ముందే ఇప్పుడు ప్రేమ్కి చామంతికి పెళ్లి చేస్తాను. అప్పుడు రమాదేవి, నేనేం చేశాను అనగానే, నువ్వేం చేశావా, గుణ త్రిపాఠి ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా, తెలిసి చామంతి గొంతు కొయ్యాలనుకున్నావు, నువ్వు మనిషి కాదు అని హర్ష అంటూ ఉంటాడు. చామంతి ఇక చూస్తూ ఉంటుంది. చంద్రిక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తెల్లవారుగానే పంతులు గారు ఇంటికి వస్తారు. ఇక ప్రేమ్ బాబు పెళ్లి ఏర్పాట్లు నట్టింట్లో ఏర్పాటు చేస్తారు. అటువైపు నిషాకి నిషా వాళ్ళ నాన్నకి అతిపెద్ద షాక్ ఇచ్చి ప్రేమ్ చామంతి పెళ్లిని జరిపిస్తారు. ఇక రామచంద్రయ్య వాళ్ళిద్దరిని ఆశీర్వదించి జైలుకి మనశ్శాంతిగా వెళ్తాడు. ఇక చామంతి, ప్రేమ్ హర్షవర్ధన్ కాళ్ళ దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చి తీసుకుంటారు. ఇక రమాదేవి మాత్రం ఏమీ చేయలేని పరిస్థితిలో అలాగే ఉండిపోతుంది.
ఈరోజు రివ్యూ ఇలా జరిగింది. రేపటి రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.